వంకాయ ఫ్రై చేస్తున్నాను మళ్ళీ ఈరోజు. నూనె, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, వంకాయలు కొంచెం ఫ్రెష్ పసుపు ఉప్పు అనేది ఇందులో వేసి కట్ చేయాలి. బాగుంటుంది, బాగా ఫ్రెష్గా ఉంటాయి వంకాయలు. సీ ఫ్రెండ్స్, వంకాయలు వేసినాం. వంకాయలు వేసాక మనం నెక్స్ట్ వేసేటి సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసినాం. సాల్ట్ వేసాక గంట పెట్టి కొంచెం ఇలాంటిది బాగుంటుంది కలుపుకోవడానికి. వంకాయ ఫ్రై కలుపుకోవడానికి ఇది బాగుంటుంది. అడుగు నుంచి పట్కార్ సహాయంతో అడుగు నుంచి టోటల్గా కలిపేయాలి. బాగుంటుంది. పట్కార్ సహాయంతో టోటల్ కలిపాను. కలిపినాక 5 minutes ఉడకనివ్వాలి కర్రీ. ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి ఇంకా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై కావాలి వంకాయలు, బాగుంటాయి. ఫ్రై అయితే బాగుంటుంది. ఇందాక వంకాయ ఫ్రైలకు టమాటాలు వేసుకుందాం, బాగుంటుంది. దీంట్లకు టమాటాస్ బాగుంటుంది. కొన్ని టమాటాలు వేసుకుంటే కర్రీ సూపర్. టమాటాలు వేసుకుంటే ఇంకా కర్రీ టేస్ట్గా బాగుంటుంది. వంకాయ టమాటా కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు వేసుకోవాలి, ఇలా కలపాలి. టమాటా ఉడికినాక పసుపు వేద్దాం. టమాటాలు వేసినాక ట్యాప్ పెట్టాలి ఇట్లా ఫ్రెండ్స్. పసుపు వేసి కలపాలి. పసుపు, నెక్స్ట్ కారం వేద్దాం. 1 స్పూన్ వేసాను. 2 స్పూన్స్ కారం వేద్దాం. 2 స్పూన్స్ కారం వేసి ఇలా కలపాలి. బాగుంటుంది. కారం వేసి ఇలా కలుపుకొని ఫ్రెండ్స్. నెక్స్ట్ వంకాయ ఇట్లానే అలా. నెక్స్ట్ బట్ లాస్ట్ కొత్తిమీర. ఇట్లా వాటర్లో కడిగి ఉంచాలేమో, ఫ్రెష్గా కడుక్కోవాలి వంకాయ. కొత్తిమీర కర్రలేద్దాం. ప్రిపేర్ వంకాయ. కొత్తిమీర ఇలా వేస్తే బాగుంటుంది. కొద్దిగా వంకాయలు ఇట్లా కొత్తిమీర ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్నాక ఇలా కలపాలి, బాగుంటుంది. కొత్తిమీర ఆల్ మిక్స్ అయిపోతుంది. కర్రీ ఈస్ రెడీ. వంకాయ టమాటా కర్రీ ఈస్ రెడీ. కర్రీ అయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలకు కర్రీ వేసుకుంటే బాగుంటుంది. వంకాయ టమాటా కర్రీ ఈస్ రెడీ. సీ ఫ్రెండ్స్, నేను మార్నింగ్ పులిహోర చేసిన మా పిల్లకు. పులిహోర కూడా బాగుంటుంది. వంకాయ ఫ్రైలకున్న వంకాయ టమాటాలకున్న సైడ్కి పులిహోర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ వేయండి, బాగుంటుంది వంకాయ ఫ్రై అండ్ పులిహోర.